ఫెయిల్ అవుతాను భయం ఉందా? ఫెయిల్ అవ్వకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం. రెండోది, చదివింది అస్సలు గుర్తుండట్లే, ఏం చేయాలి సార్? చదివింది గుర్తుండాలంటే ఏం చేయాలనేటువంటిది నెక్స్ట్ వీడియోలో నేను చెప్పబోతున్నా. చూడండి ఒకసారి, అద్భుతాలు చేస్తారు మీరు. అందులో 95% మార్కులు నేను వస్తాయనుకున్నా సార్, కానీ నాకు 65% వస్తున్నాయి ఇంతకుముందు ఎగ్జామ్స్లో. ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్ సార్, అదే పరిస్థితి నాది అవుతుందా అనేసి అంటే 95%కి ఏవో మీరు తెచ్చుకోవాలనేసి అంటే ఏం చేయాలనేది నెక్స్ట్ వీడియోలో మీకు చేయబోతున్నా. 100% ఫాలో కండి. ఒకసారి చదివినప్పుడు బాగా నిద్ర వస్తుంది సార్, నాకు కసి ఉంది కానీ నిద్ర వస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అనేటువంటి వాళ్ళది ఎవరైతే ఈ బాధ ఉందో, అది సాధారణంగా అందరికి ఉంది. ఈ నిద్ర రాకుండా ఉండే విధంగా మనం చేయాల్సినటువంటి పనులు ఏంటి, ఆ చిన్న ట్రిక్స్ అనేటువంటి యూజ్ చేస్తే 100% నిద్ర పారిపోతుంది, సక్సెస్ మన చేతికి వస్తుంది. దాన్ని కూడా మనం ఒక చిన్న వీడియోలో చూడబోతున్నాం. ఒక్కరోజు, ఎందుకనేసి అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి మధ్య మనకు 1 డే గ్యాప్ వస్తూ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ లో జరిగితే సెకండ్ ఇయర్ వాళ్ళ గ్యాప్, సెకండ్ ఇయర్ వాళ్ళు ఫస్ట్ ఇయర్ వాళ్ళ గ్యాప్. ఆ విషయం మనకు తెలిసిందే. ఈ 1 డే బ్యాటింగ్ చేస్తే మనం 50% కంటే ఎబో మార్కులు ఎలా సాధించాలి? ఈజీగా సాధించవచ్చా సార్ అంటే సాధించవచ్చు. అలా సాధించాలనేసి అంటే మనం ఎలా చదవాలి, ఎలా ఉండాలి, ఆ 1 డే మనం ఎలా యూజ్ చేసుకోవాలనేది ఒక వీడియో చేయబోతున్నా. దాన్ని కూడా మీరు కాసుకోండి. సక్సెస్ ఎలా అవ్వాలో చూద్దాం. ఎగ్జామ్స్కి ముందు అస్సలు చేయకూడని కొన్ని పనులు ఉంటాయి. ఇవి కనుక మనం చేసినాం అనేసి అంటే ఇక చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు ఏ పనులు చేయకోకుండా ఉంటే మన బాడీ పరంగా మైండ్ పరంగా హెల్తీగా ఉంటాం. ఇప్పుడు రాసేటువంటి ప్రతి ఎగ్జామ్ కూడా చాలా యాక్టివ్గా ఎలా రాయగలుగుతాం, స్కోర్ ఎలా పెంచుకోగలుగుతాం అనేది ఒక వీడియో చేయబోతున్నాం. దాన్ని కూడా ఫాలో అవ్వండి. ఎగ్జామ్ హాల్లో ఫస్ట్ పేపర్, ఇది క్వశ్చన్ పేపర్ ఇవ్వంగానే మనం ఏం చేయాలి, ఈ క్వశ్చన్ పేపర్ తీసుకోగానే చేయాల్సిన కొన్ని పనులు ఉంటాయి. అవి కనుక చేయడం మర్చిపోయినాం అనేసి అంటే చాలా లాస్ అవుతాం. ఇలాంటిది లాస్ అవ్వద్దు అనేసి అనుకుంటే, మీరు ఎవరైతే ఫెయిల్ అవుతా అనేసి అనుకుంటారో, ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ఈ విషయాల మీద మీకు కొంచెం పరిజ్ఞానం ఉన్నా సరే, మీరు ఫెయిల్ అనేటువంటి పదమే మీ జీవితంలో ఉండదు. అసలు ఆ ఫెయిల్ అనేది రాదు. ఇంకా మీరు ఎవరైతే ఈ యొక్క వీడియోస్ను ఫాలో అవుతున్నారో 70% వరకు కూడా చాలా ఈజీగా గెయిన్ అవ్వచ్చు. 1 డే బ్యాటింగ్లో 50% ఏవో కూడా తెచ్చుకోవచ్చు. ఎట్లా సాధ్యమైంది సార్ అనేసి ఏ మాత్రం భయపడమాకండి. 100% నేనున్నా. మీకే డౌట్లు ఉన్నా సార్ కామెంట్ రూపంలో తెలియపరచండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.